విద్యాశాఖలో ఏదైనా ఒక మంచి జరిగితే చివరకు 10th క్లాస్ విద్యార్థులు ఎక్కువ పర్సెంటేజ్ పాస్ అయినా సరే అదంతా నారా లోకేష్ గారి వల్లే జరిగిందని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది. అప్పుడు మాత్రం కూటమిలో ఉన్నారు కదా అని చెప్పి బీజేపీ వాళ్ళకు జనసేన పార్టీ వాళ్ళకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వరు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిలో కుంభకోణం జరిగిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జనసేన పార్టీ బీజేపీ అధికారికంగా చివరకు వాళ్ళ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనికి వెళ్లి చూస్తే ఎక్కడ కూడా నారా లోకేష్ గారికి మద్దతుగానో ఈ డిఎస్సి మీద వైసీపీ చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగానో ఒక ట్వీట్ కూడా పెట్టడం లేదు. ఈ వ్యవహారం తమది కాదు అన్నట్టుగా జనసేన పార్టీ బీజేపీ అధికారికంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. అయితే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ డిఎస్సి అక్రమాలపైన ఒక నిరసన కార్యక్రమం చేయాలని సిద్ధమయ్యారు. పోలీసులు అక్కడికి వెళ్లారు. సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి గుంపులుగా మీరెవరూ రావడానికి వీలు లేదని అడ్డుకున్నారు. కానీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద వీరంగం సృష్టిస్తూ భరత్ ఇంటి మీద దాడి చేసేకొచ్చారు. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నారు. పోలీసు వాహనాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముందే వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం అయితే గమనించవచ్చు. ఒక వ్యక్తి బీజేపీ కార్యకర్తలాగా అక్కడికి వచ్చారు. మామూలుగా వస్తే గుర్తుపడతారో లేదో అనుకున్నారేం కానీ చొక్కా బీజేపీ తీసుకున్నారు. చొక్కా మీద కూడా ఒక బీజేపీ గుర్తు పెట్టుకున్నారు. మెడలో ఒక కండువా వేసుకున్నారు. చేతిలో ఒక పెద్ద జెండా బీజేపీ జెండా పెట్టుకొని వచ్చి మరి బీజేపీ సిద్ధాంతాలు నాకు తెలిసి ఎక్కడా కూడా ఇలాంటి వాటిని అనుమతించవు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరు. అతడు నడి రోడ్డు మీద నిలబడి వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ను అతడి తల్లిగారిని పచ్చి బూతులు తిడుతున్నారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ వీడియో. అసలు వినడానికి కూడా సాధ్యం కాని విధంగా ఒక బీజేపీ కార్యకర్త మాదిరి వచ్చి, నిజంగా బీజేపీ కార్యకర్త తెలియదు కానీ అక్కడికి వచ్చి ఇష్టానుసారం బూతులు తిడుతూ ఉన్నారు. దాంతోపాటు ఇంకో 4 జనసేన పార్టీ జెండాలు పట్టుకొని వచ్చారు టీడీపీ వాళ్ళతో పాటు. అంటే ఇదంతా ఏదైనా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారా? మొత్తం వ్యవహారం తెలుగుదేశం పార్టీ మీదే పడుతోంది. అలా కాకుండా కూటమిలో ఉన్న బీజేపీ జనసేన పార్టీకి కూడా ఈ వ్యవహారాన్ని అంటగట్టి మొత్తం వాళ్ళను కూడా దీంట్లోనికి లాగి 3 పార్టీలు ఒకవైపు వైసీపీ ఒకవైపు అన్న ఒక అభిప్రాయాన్ని కలిగించి జనసేన పార్టీ కార్యకర్తల్లో బీజేపీ కార్యకర్తల్లో కూడా వైసీపీ మీద వ్యతిరేక భావన దీని ద్వారా సృష్టించి వాళ్ళు కూడా మాతో కలిసి వచ్చేలాగా ఒక వాతావరణం సృష్టించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోందా? ఎక్కడా కూడా అధికారికంగా బీజేపీ జనసేన పార్టీ ఈ అంశం మీద ఎక్కడా మాట్లాడడం లేదు. వాళ్ళ అధికారిక పోస్టులు కూడా ఎక్కడా లేవు. కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఒక బీజేపీ కార్యకర్త 4 జనసేన పార్టీ కార్యకర్తలు వచ్చి వాళ్ళే ఎక్కువగా వీరంగం సృష్టిస్తూ ఉన్నారు అక్కడ. అంటే ఆర్గనైజ్ చేశారా? మనం మాత్రమే చేస్తూ ఉంటే పబ్లిక్ నమ్మడం లేదు కాబట్టి ఎలాగో మిత్రపక్షాలు ఉన్నాయి కాబట్టి ఇలా బీజేపీకి సంబంధించి ఒకరిని జనసేనకు సంబంధించి 4 కార్యకర్తలను కూడా కలుపుకుంటే బాగా ఎఫెక్టివ్ ఉంటుంది, బాగా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని ఇదంతా చేస్తూ ఉన్నారన్న అభిప్రాయం కలుగుతోంది. బీజేపీ కార్యకర్త మాట్లాడిన మాటలు ఒకసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చూసుకోవాలి. అతను నిజంగా బీజేపీ కార్యకర్తేనా లేకుంటే టీడీపీ వ్యక్తే ఇలా బీజేపీ కండువాలు బీజేపీ చొక్కాలు వేసుకొని వచ్చి ఆ విధంగా వీరంగం సృష్టించి పెద్ద వివాదం చేయాలనుకుంటున్నారా అన్నది ఒకసారి బీజేపీ నాయకత్వం కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అతడు బీజేపీ కార్యకర్త అయితే ఏం చర్యలు తీసుకుంటారో కూడా చెప్పాలి. ఒకవేళ బీజేపీ కార్యకర్త కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఇలాంటి వేషంలో వచ్చి ఉంటే దాని మీద కూడా బీజేపీ నాయకత్వం స్పందించాల్సిన అవసరం అయితే కనపడుతోంది. మొన్న కొండారెడ్డి బుర్జు దగ్గర కూడా అక్కడ కూడా ఇలాగే ఒక నారా లోకేష్ గారి ఫ్లకార్డ్లే కాకుండా ఆ ఫ్లకార్డ్ల మీద పవన్ కళ్యాణ్ ఫోటో బీజేపీ వాళ్ళ ఫోటో ఉండేలాగా కూడా జాగ్రత్త పడి ర్యాలీ చేశారు. అంటే ఇదంతా ఏంటి? ఒక తెలుగుదేశం పార్టీనే టార్గెట్ అవుతోంది. నారా లోకేష్ ఒక్కడే బాగా టార్గెట్ అవుతున్నారు. విపరీతమైన డ్యామేజ్ జరుగుతోందని తెలుగుదేశం పార్టీ భావించి మొత్తం మిత్రపక్షాలను కూడా ఈ వ్యవహారంలోనికి లాగాలి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెరుగుతుంది, వెనక్కు తగ్గుతుంది వైసీపీ అని ఏమన్నా ఈ ప్లాన్ చేస్తూ ఉన్నారా? పెద్ద పెద్ద నాయకుల్నే మేనేజ్ చేయగలుగుతున్న తెలుగుదేశం పార్టీకి ఇలా 4 బీజేపీ 4 జనసేన పార్టీ కార్యకర్తల్ని లోకల్ గా ఆర్గనైజ్ చేసి తీసుకొని వచ్చి తమకు మద్దతుగా వాడుకోవడం అన్నది పెద్ద ఆశ్చర్యమేం కాదు ఒకవేళ చేసి ఉన్నా కూడా. అయితే తెలుగుదేశం పార్టీ ఎంతగా ఎదురుదాడి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లోనూ కూడా వైసీపీ వాళ్ళు గూండాలు రౌడీలు ఈ డిఎస్సి మీద అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని చెప్తున్నా కూడా అసలైన రౌడీలు ఎవరు అన్నది గత వారం రోజులుగా బోండా ఉమా దగ్గర మొదలు పెడితే కుప్పంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన వీరంగం ఆ మాటలు చూస్తే అసలు రౌడీజం ఎవరిది అన్నది కూడా అర్థమవుతుంది. ఈరోజు సగటు సామాన్యుల్లో కూడా ఎదురవుతున్న ప్రశ్న ఏంటంటే ఇంత జరిగిందని ఒక ప్రధాన ప్రతిపక్షం ఈ స్థాయిలో రోజుల తరబడి ఆందోళన చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ నిజంగా డిఎస్సిలో కుంభకోణం జరిగి ఉండకపోతే అంత ఫెయిర్ గా జరిగి ఉంటే ఆ సిబిఐ ఎంక్వైరీకి ఏదో ఆదేశించవచ్చు కదా. కనీసం నారా లోకేష్ రాజీనామా సంగతి పక్కన పెడదాం, సిబిఐ విచారణకు ఆదేశించవచ్చు కదా. ఎందుకు ఇబ్బంది పడుతోంది రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకు అంతగా భయపడుతోంది అన్న ఒక ప్రశ్న అయితే ఈరోజు సగటు సామాన్యుల్లో మాత్రం మొలకెత్తింది. దర్యాప్తుకు ఆదేశించకుండా ఎదురుదాడి చేయడం వల్ల ఏదో జరిగింది, దాన్ని సిబిఐకి ఇస్తే మొత్తం బయటకు వస్తుందన్న ఉద్దేశంతో ఎలాగైనా ఇక్కడే కప్పెట్టేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు పనిచేస్తున్నారా అన్న అనుమానాలు అయితే రోజు రోజుకి పబ్లిక్ లో కూడా బలపడుతూ ఉన్నాయి. కనీసం ప్రస్తుతానికి సిబిఐ ఎంక్వైరీకి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోకపోతే, ఆదేశించకపోతే, ఇవ్వకపోతే ఎవరు నమ్మే పరిస్థితి లేకపోగా రాను రాను అనుమానాలు పెరుగుతాయి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద.